నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం లింగాలగట్టు చిన్న బ్రిడ్జ్ వద్ద తుఫాను ప్రభావంతో వాగు పొంగి పొర్లుతుంది. వాగు ప్రవాహం దాటికైతే లింగాలగట్టు వాసుల గృహాలైతే నీలమట్టమయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ నంద్యాల జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ దాటికి అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలకి అని చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలో మూందా దాటికి జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాహనాలు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటు శ్రీశైలానికి చేరుకున్న వారికి దోర్నాల టు శ్రీశైలం కూడా వాహనాలు బంద్ అయ్యాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి లింగాలగట్టు వద్ద పెద్ద ఎత్తున నీరు రావడంతో వాహనాలు బంద్ అయ్యాయి. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే మొత్తానికి శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతం కావడంతో నల్లమలలో అధిక వర్షపాతం నమోదైంది. అక్కడి నుంచి ప్రవహిస్తున్న వరద నీరుతో లింగాలగట్టులో వరద నీరు కోతకు గురి కావడం కూడా జరిగింది. 3 గృహాలు కోతకు గురయ్యి ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. మొత్తానికి అక్కడ లింగాలగట్టులో ఉన్న ఈ మత్స్యకారుల గృహాలు కూడా వరద దాటికి దెబ్బతిని కూలిపోయిన పరిస్థితి అయితే ఉంది. నల్లమలలో అధిక వర్షపాతం నమోదు కావడంతో ఇటు మహానంది మండలంలో పాలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. దీంతో నంద్యాల సమీపంలో ఉన్న చామ కాలువ లోతట్టు ప్రాంతాలకు కూడా వరద నీరు చేరింది. ఇటు పక్కీర్పేట, సుందరయ్యపేట, నగర్, విశ్వభారత్, భగత్ సింగ్ నగర్ లో కూడా వరద నీరు చేపట్టింది. ఇప్పటికే నంద్యాల కూడా తరలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం మీద మోంతా తుఫాను అతలాకుతలం చేసింది. ఇటు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. అర్ధరాత్రి పూర్తిగా వర్షం ఎక్కువ కావడంతో ఇటు వాగులు వంకలున్న చోట్ల కూడా అటు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వాగుల దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేసింది. అటుగా ఎవరు రాకుండా కూడా చూసింది. ఇటు మహానందికి సంబంధించి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. పూర్తిగా కొండ చర్యలు విరిగి పడతా ఉన్నాయి. ఇటు శ్రీశైలంలో పవర్ ప్రాజెక్ట్ కు మధ్యన కొండ చర్యలు విరిగి పడడంతో అక్కడ జేసీబీతో రోడ్డు క్లియరెన్స్ కూడా చేయడం కూడా జరిగింది. అనిల్.